నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో విపరీతంగా కనిపిస్తున్నటువంటి ట్రెండ్ బౌన్సర్లు. ఈ మధ్య 2 ఇన్సిడెంట్స్ని మనం చూసాము. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు బౌన్సర్లు చేసినటువంటి హంగామా ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఆ తర్వాత కనిపించినటువంటి బౌన్సర్లు మంచు ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి. ఈ బౌన్సర్ల ట్రెండ్ ఎటువైపు వెళ్తోంది, ఏం చేయాలి, సామాన్య ప్రజానీకానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బౌన్సర్లు చూడగానే ఏమనిపిస్తోంది సార్? ఈ మధ్య కాలంలో ఇంత విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం, మాసివ్గా చూడడం అనేది. సెలబ్రిటీస్ తాము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు హ్మ్. తమ మీద పడతారేమో జనాలు అనే ఉద్దేశంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంటే క్రౌడ్ కంట్రోలింగ్ కోసం ఈ బౌన్సర్లను పెట్టుకోవటం అనేది ఒక కల్చర్. ఇది 90ల తర్వాత మొదలైంది. పర్టికులర్గా 96, 97 తర్వాత సీరియస్గా చాలామంది బౌన్సర్లను పెట్టుకున్నారు. అంతకుముందు లేదు ఈ కల్చర్. మనకి ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్తో పాటు మొదలైనటువంటి కల్చర్ ఇది. అంటే ప్రభుత్వమే ప్రకటించింది ఎవరికి వాళ్ళు మీరు ప్రైవేట్ సెక్యూరిటీ అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాము అని. అప్పటి నుంచి గన్మ్యాన్ కల్చర్ మొదలైంది. మొదట అవును, ప్రతి ఒక్కరూ గన్మ్యాన్ పెట్టుకోవటం. గన్మ్యాన్ అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. నిజంగా అంటే మీకు కారు ఉందా లేకపోతే స్కూటర్ ఉందా వీటితో పాటు గన్మ్యాన్ ఉన్నాడా లేడా అని చూడటం కూడా మొదలుపెట్టారు. అంటే నీడ్ లేకపోయినా కానీ ఒక గన్మ్యాన్ని పెట్టుకోవాలి. అతనితో ఇంట్లో పనులన్నీ చేంజ్ చేసుకునేవాళ్ళు. అతను ఉంటాడు అలాగా. అదొక అంటే ఒక రకంగా అదొక ఆభరణంలాగా మారిపోయింది. ప్రెస్టీజ్ ఇష్యూ కూడా అంతే. కనీసం గన్మ్యాన్ లేడు అతనికి అని మాట్లాడుకునే పరిస్థితి తయారైంది. ఇది వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ వైపు నుంచి వీళ్ళు వెళ్ళి ఏదో సంతకం పెట్టి అక్కడ డబ్బులు కట్టేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అప్పటి నుంచే మొదలైపోయినాయి. వీటితో పాటు వీటికి అదనంగా ప్రైవేటు ఆర్మీని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు అని ఒక ఇది ఇచ్చేశారు, అవకాశం. ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ప్రతి వాళ్ళు బౌన్సర్లను పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ బౌన్సర్ల తయారీ కేంద్రాలు వెలిసినాయి. వాళ్ళని ట్రైన్ చేస్తారు అన్ని విధాలుగాను, జనాలను కంట్రోల్ చేయటం ఎలా అని. అక్కడి నుంచి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ నుంచి రిక్రూట్ అవుతూ ఉంటారు. ఈ ప్రైవేట్ ఆర్మీ ఎక్కడ వరకు అంటే కేవలం బయటకు వెళ్ళినప్పుడు, పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో అంతవరకే. దీనికి ముందు దశలో పెద్ద హీరోలు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళాలంటే తెర వెనక నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే ఏదో ఒక పద్ధతిలో కనిపించకుండా అలా పైకెక్కి మాట్లాడి రహస్యంగా వెళ్ళిపోయేవాళ్ళు. అది ఎవరికి ఇబ్బంది లేని వ్యవహారం. కొంతమంది మాత్రం జనంలో నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు గారి సద్దినోత్సవ సభల్లో ఆయన జనంలో నుంచి వెళ్ళేవాడు. అంటే ఆయనే కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అంతే తప్ప వెనకాల ఎవరో ఉండి కాదు. అంటే మాట్లాడుతూ అలా వెళ్ళిపోయేవాడు ఆయన. ఎలా ఉన్నారు అనుకుంటూ అలా దారిచ్చేవాళ్ళు వాళ్ళే. స్టేజ్ ఎక్కేసేవాడు ఆయన. చాలామంది హీరోలు తెర వెనక నుంచి రావటం అనేది జనానికి భయపడి తెర వెనక నుంచి వచ్చేవాళ్ళు. జనంతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనేది ఆయన 2-3 సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. రాముడు భీముడు షూటింగ్ నాగార్జున సాగర్లో చేసినప్పుడు ఆ రోజున గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంటే మేము మనుషుల్ని పంపలేము, మేము పోలీసుని అంత సెక్యూరిటీ మేము ఇవ్వలేము, సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితి. అంటే వేరే ఇంకేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ రోజు, అందుకని మేము సెక్యూరిటీ కల్పించలేము, పోలీసులను అలాట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. షూటింగ్ వాయిదా వేసుకుందాం అనుకున్నాడు ఆయన, రామానాయుడు గారు. ఇది ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు రామానాయుడు గారు. చెబితే ఏం అక్కర్లేదు, మీరు షూటింగ్ జరిపేయండి, నేను చూసుకుంటాను, జనాలు వస్తే అన్నాడు ఈయన, రామారావు గారు. నిజంగానే పబ్లిక్ వచ్చారు. ఈయన వెళ్ళి ఇప్పుడు ఒక పాట షూటింగ్ ఉంది, మీరు చూడండి దూరంగా నిలబడి, అయిపోయిన తర్వాత నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను, మీరు షూటింగ్కి ఇబ్బంది పెట్టకండి, మీరు ఎంత తొందరగా సహకరించి అవగొడితే అంత తొందరగా మిగిలిన టైం అంతా మీతో గడుపుతాను నేను అని చెప్పాడు నిలబడి. అంతే. జనాలు దూరంగా వెళ్ళిపోయి చూడటం మొదలుపెట్టారు. షూటింగ్ అయిపోయింది. ఆయన 2 గంటలు వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఎవరికి ఏ టెన్షను లేదు. ఇలా ఉండేది ఒక కల్చర్.
ఎంత సిన్సియర్గా చెప్పారో అంత సిన్సియర్గా వాళ్ళు కూడా ఆచరించారు. అంటే చెప్పేది అంటే మీరు కాంట్రాక్ట్ చేయాలి కదా ప్రజలతో. అవును. ఇప్పుడు పుష్పాది జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ అక్కడికి జనరల్గా అన్ని సినిమాలకి వచ్చినట్టే వచ్చాను అని చెప్పాడు ఆయన తర్వాత. కానీ అలా రాలేదు ఆయన. హ్మ్. జనరల్గా హీరోలు అనుసరించే పద్ధతి ఏంటంటే థియేటర్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా థియేటర్లో ఆడియన్స్ మధ్యలో కూర్చుని వాళ్ళకే తెలియకుండా సడన్గా ఇంటర్వెల్ టైంలో ఒకసారి లేచి చెయ్యి ఊపుతాడు ఆయన. ఎలా ఉంది సినిమా అంటే అద్భుతం అంటారు వాళ్ళు, అయిపోతుంది, కాసేపు చప్పట్లు కొడతారు, మళ్ళీ కూర్చుంటారు, సినిమా మొదలవుతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇదొక పద్ధతి. లేదు సినిమా నడుస్తూ ఉండగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం అనేది ఇంకో పద్ధతి. ఇవేవీ కాకుండా థియేటర్ బయట ప్రోగ్రాం పెట్టాడు ఈయన. థియేటర్ బయట ప్రజలకు అభివాదం చేయటం అనే పని మొదలుపెట్టాడు. దీనికి ఆ లోకల్గా ఉన్న ఆయన అభిమానులందరికీ మెసేజ్లు వెళ్ళినాయి ఆ థియేటర్కి వస్తున్నాడు అని. అంటే ఆయన పిఆర్ టీం పంపించేసింది. దాంతో వాళ్ళు వచ్చేసారు. ఆ థియేటర్ కెపాసిటీ ఎంత అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఎలా తయారైందంటే ఇవన్నీ కూడా 2 వీలర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిజైన్ చేసినటువంటి థియేటర్స్. పార్కింగ్ ఎలా ఉంది? పార్కింగ్ ఇప్పుడు 500 సీటింగ్ కెపాసిటీ ఉంటే అందులో 250 కార్లు వస్తున్నాయి. ఈ కార్లను ఎలా అకామిడేట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ గందరగోళం మధ్యలో 2 థియేటర్లు ఉన్నాయి అక్కడ. 2వ థియేటర్కి వచ్చినటువంటి కార్లు దాంతో ఒకవైపు ప్యాక్ అయి ఉంది. ఆ రెండో వైపు చాలా తక్కువ, దాదాపు 10 కార్ల కంటే పట్టే ప్లేస్ లేదు అక్కడ. ఈ గందరగోళం మధ్యలోకి ఇతను వచ్చి నిలబడ్డాడు. బయట అభిమానులు ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి బయట రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. దాంతో పోలీసులు లాఠీచార్జీ లాంటిది చేశారు అక్కడ. దాంతో ఈ ప్రజలు థియేటర్లోకి వచ్చేసారు, ఫ్యాన్సే వచ్చారు. ఈ ఘర్షణ మధ్యలో జరిగినటువంటి సంఘటన అది. ఆ తోపులాటలు ఆ అమ్మాయి చనిపోవటం, రేవతి అనేటువంటి అమ్మాయి చనిపోవటం అనేది అక్కడ అలా జరిగింది. అది ఆయనకేమో బౌన్సర్లు ఉంటారు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయన బయటకు తీసుకెళ్ళిపోతారు. అది వాళ్ళ బాధ్యత. సెక్యూర్డ్గా ఉంచడమే వాళ్ళ బాధ్యత. కానీ ఈ అమ్మాయికి బౌన్సర్లు లేరు. ఈవిడ కేవలం అల్లు అర్జున్ని చూడటం కోసం వెళ్ళలేదు అక్కడికి, తన కుమారుడికి సినిమా చూపించడం కోసం తీసుకెళ్లారు అంతే. దాంతో ఆవిడ ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. అతను చాలా కాలం హాస్పిటల్లో సఫర్ అయ్యాడు పిల్లాడు. ఈ కండిషన్ అంటే ఏం కన్వే చేయదలుచుకున్నాడు అల్లు అర్జున్ అక్కడికి రావటం ద్వారా? ఒక ప్రచారంలో భాగంగా వచ్చాడు అక్కడికి. ప్రచారం, ఆ సినిమాకు ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయటము, బజ్ క్రియేట్ చేయటంలో భాగంగా వచ్చాడు. అక్కడ ఆయన ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసం ఆయన హడావిడి క్రియేట్ చేశాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ వచ్చాడు, ఇంత హడావిడి జరుగుతోంది అని ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడుకోవాలి వాళ్ళు. ఏంటి ఆ సినిమా పుష్ప 2 బాగుందా, ఈ డిస్కషన్లో వాళ్ళు థియేటర్కి రావాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా వచ్చాడు ఆయన. ఆయన పర్సనల్ అంటే ఆ ప్రోగ్రాము అదంతా ఆ సినిమా కోసం వాళ్ళ స్వార్థము, 300 కోట్ల రెమ్యూనరేషను ఈ ప్రోగ్రాంలో భాగమే అదంతా. కానీ ఆవిడ పాపం కొడుక్కి సినిమా చూపించాలని వచ్చి ప్రాణం కోల్పోయింది. అందుకని ఏ ప్రోగ్రాం ఎక్కడ చేయాలి అనేది ఒక విచక్షణతో చేయాలి అంతే తప్ప గ్రాంటెడ్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను, అప్పుడు ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరిగింది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మీరు ఏవైనా బేరీజు వేసుకుని డిజైన్ చేశారా? ఎక్కడ ఈవెంట్ చేస్తున్నాము, దా ప్లేస్కు ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి అనే దానికి సంబంధించి కనీసపు అధ్యయనం చేయాలి కదా మీరు. అది కూడా చేయలే అంటే బాధ్యతారాహిత్యం. అలా ఆ ఇన్సిడెంట్లో ఒక బాధ్యతారాహిత్యం ఖచ్చితంగా ఉంది. ఆయన ఏదో సారీ చెప్పాడు, 25 లక్షలు ఇచ్చేశాడు అనేది కాదు ఇష్యూ అక్కడ. కానీ ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి బాధ్యత వహించాలి వాళ్ళు. కనీసం కన్ఫెస్ అవ్వలేదు వాళ్ళు. మా బాధ్యతారాహిత్యం వలన జరిగింది అనే మాట వాళ్ళ దగ్గర నుంచి బయటకు రాల. జరిగింది దురదృష్టం అని చెప్పాడు. చెప్పి ఈ సంఘటన చూసి ఫ్యామిలీస్ సినిమాకి రాకుండా దూరంగా ఉండొద్దు, మేము మీకోసమే సినిమాలు తీస్తున్నామని చెప్పాడు ఆయన. అంటే మీ భద్రత మాకు సంబంధం లేదు, కానీ మీరు వచ్చి టికెట్లు కొని మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడమే. సో ఎవరు మా తప్పు కాదు అనే స్టేజ్ అక్కడ కనిపించింది. పోలీసులు మాకు ఇంటిమేట్ చేయలేని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ ఓనర్లు కూడా అదే మాట చెప్తున్నారు. నేను చెప్పి వచ్చాను అనే మాట హీరో చెప్తున్నారు. అక్కడ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించారు అందరూ.
కాబట్టి అది అది ఒక ప్రత్యేకమైన సంఘటన. ఉమ్, దాన్ని అక్కడ వరకే చూడాలి. అంటే ఒకటి ప్రైవేటైజేషన్ మొదలైన తర్వాత వ్యక్తిగత భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఈ పెరిగిన క్రమంలో స్టేటస్ సింబల్గా కూడా వీళ్ళని పెట్టేసుకుంటున్నారు బౌన్సర్లు. అవును. నిజంగా థ్రెట్ ఉందా లేదా అనే దానికంటే కూడా దీనికి ఒక విపరీతంలోకి తీసుకెళ్తే, ఉమ్, అంటే ఏదైనా విషయాన్ని అద్భుత రసంలో చెబితే ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని శంకర్ లాంటి డైరెక్టర్లు నమ్ముతారు. అలా ఒక బిగ్ స్కేల్లో ఇంట్లో బౌన్సర్లను పెట్టుకోవటం ఒక్కొక్కరు, అది ఇక్కడ కనిపించింది మంచు ఫ్యామిలీలో. ఇది ఒక వైపరీత్యం, లేదు విపరీతం, ఏదైనా అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ స్టేజ్. ఎక్స్ట్రీమే. అంటే ఒక మాట, అంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి పని మనిషి మాట్లాడుతూ ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్లో స్టాఫ్ అనేటువంటి పదం విపరీతంగా రోల్ అయింది. అంటే మనోజ్ గారి స్టాఫు, మోహన్ బాబు గారి స్టాఫు, విష్ణు సార్ స్టాఫు అని వాడింది ఆవిడ. అంటే స్టాఫ్ ఏమిటి, ఎవరికి వాళ్ళకి, అంటే వీళ్ళే ఈ బౌన్సర్లు, ఈ బౌన్సర్లను మేనేజ్ చేయడానికి ఒక మేనేజరు, ఇదంతా కలిపి ఒక టీం. ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ అనుకోవచ్చు. ఈయన ప్రైవేట్ ఆర్మీకి వారి ప్రైవేట్ ఆర్మీకి మధ్యలో ఘర్షణగా మారుతోంది. అది నిన్న సిపి గారు చెప్పారు మంచు విష్ణు గారితో. మీరు ఆ ఇంట్లో ఉంటారు, మీరు ముగ్గురు, మీ మధ్య ఏదైనా ఘర్షణ వస్తే మీరు ముగ్గురు ఒక గదిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ఘర్షణ మీతో ఆగదు, మీ ప్రైవేట్ ఆర్మీకి వెళ్ళిపోతుంది, పాస్ ఆన్ అవుతుంది. వాళ్ళల్లో వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు మీ మెప్పు కోసమే. అదే జరుగుతోంది అక్కడ. అందుకని మీ ప్రైవేట్ ఆర్మీని అక్కడ ఉంచము అంటే మేము అలౌ చేస్తాం మిమ్మల్ని, మీరందరూ కలిసి ఉండండి ఆ ఇంట్లో, ఎటువంటి గొడవలు రిపోర్ట్ కాకూడదు ఫర్దర్గా అని చెప్పాడు ఆయన. అంటే అది పరిస్థితి. అంటే ఎవరికి వాళ్ళు బౌన్సర్లను పెట్టేసుకుని, ఎవరికి వారు ప్రైవేట్ ఆర్మీని పెట్టేసుకుంటే ఏమైపోతుంది ప్రపంచం అనేది చాలా విచిత్రంగా కనిపించింది అక్కడ. అంటే మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ఏమిటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి, వినే ప్రేక్షకులకు కానీ చూసే చదివే వాళ్ళకి కానీ. అంటే ఎవరి మధ్య అయినా ఘర్షణ జరుగుతుంటే ఎవరి ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా ఘర్షణలు జరుగుతాయి. వాళ్ళిద్దరూ కూడా బౌన్సర్లను పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఒక ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి ఆలోచిస్తే నిజానికి ఎవరైనా కార్టూన్ వేయవచ్చు దీని మీద. భార్య తాలూకా బౌన్సర్లు, భర్త తాలూకా బౌన్సర్లు కాల్పులు జరుపుకునేదాకా వెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక సటైరికల్గా రాయొచ్చు. అది పరిస్థితి ప్రస్తుతం. బౌన్సర్లతో భయపెడుతున్నారు జనాలని. ఈ బౌన్సర్లు ప్రైవేట్ ఆర్మీగా మారిపోయి వీళ్ళ మీద ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంట్లోనైనా వీళ్ళు వెళ్ళి అటాక్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళని రక్షించడం వరకే బాధ్యత వాళ్ళది ఒరిజినల్గా, కానీ వీళ్ళ తరఫున వాళ్ళు సైన్యంగా మారిపోయి అవతల వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది ప్రమాదం. దీన్ని గుర్తించి కేసులు పెట్టాలి వీళ్ళ మీద. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఒకళ్ళతో ఒకళ్ళు తలబడ్డారు. ఈ తలబడటం వలన జరిగిన నష్టం ఎక్కువ అక్కడ. ముగ్గురు స్టాఫ్ ఘర్షణ వలన అంత బీభత్సం జరిగింది అని అమ్మాయి చెప్పింది క్లియర్గా. పైగా ఈ స్టాఫ్లో ఉన్న అతను ఓవర్ యాక్షన్ చేస్తే అతను రియాక్ట్ అయ్యాడు, మనోజ్. ఆ రియాక్ట్ అవటం అనేది ఆయనకు నచ్చలేదు. నా స్టాఫ్ మీదకి నువ్వెందుకు వచ్చావని. వీళ్ళ ద్వారా కూడా గొడవలు జరుగుతున్నాయి లోపల. ఇవన్నీ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా ఒక జర్నలిస్ట్ మీద పడ్డారు. ఇవన్నీ అయిపోయి ఒక ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కి అది కూడా వెళ్ళిపోయి. అంటే మోహన్ బాబు గారికి ఇది కొత్త కాదండి. ఇది నాకు తెలిసి ఇది రెండో ఇన్సిడెంట్ ఆయన మీడియా మీద దాడి చేయటం అనేది. ఇంతకు ముందు అంటే ఆయన కెరియర్ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో ఒకసారి చిత్రభూమి అని ఆ రోజుల్లో ఆంధ్రభూమికి ఒక పత్రిక ఉండేది, సినిమా మ్యాగజైన్. ఆ చిత్రభూమి రిపోర్టర్ మీద ఆయన మెడ్రాస్లో దాడి చేసిన ఒక సంఘటన రిపోర్ట్ అయ్యి రికార్డ్ అయింది. అంటే ఆ రోజున అంటే మిగిలిన ప్రెస్ కంటే అతను కొంచెం భిన్నంగా రాశాడు ఈయన జీవితానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మీద. అంటే ఈయన మొదటి భార్య విద్యాదేవి, ఆవిడ చనిపోయింది అనారోగ్యంతో అని రాస్తున్నారు ఈ మధ్య చాలామంది. కాదు, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది ఆవిడ. ఇంట్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనకాల మోహన్ బాబు ప్రమేయం ఉందా అని అనుమానం వచ్చేలాగా కథనం రాశాడు అతను. రాస్తే దానికి రియాక్ట్ అయ్యి ఇతను వెళ్ళి గొడవపడి
అతన్ని కొట్టడం జరిగింది అక్కడ. తర్వాత మళ్ళీ నిన్నటి ఇన్సిడెంట్లో TV9 రిపోర్టర్ మీద దాడి జరగటం, ఇది రెండో కేసు ఆయన లైఫ్లో. అయితే ఈ కేసులో అంటే ఆయన తీవ్రంగా ఈ మధ్య కాలంలో తన కుటుంబాన్ని మీడియా టార్గెట్ చేస్తోంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ అవుతున్నటువంటి క్రమంలోనే మీడియాకి చెప్పడం ద్వారా ఇన్ని కంట్రోల్ చేయొచ్చు అనే అభిప్రాయం మనోజ్కి కలిగి ఉండొచ్చు. కలగటం వల్లనే ఆ మధ్య ఒకసారి ఆయనే స్వయంగా, అంటే ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒక వీడియోతో పాటు మనోజ్ వాయిస్తో ఒక ఆడియో బయటకు వచ్చింది. అదేంటంటే, ఇలా మా బంధువుల్ని టార్చర్ పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మా అన్న అని చెప్పేసి తన స్టాఫ్ని అన్నొచ్చి బెదిరించినటువంటి ఒక వీడియో పెట్టాడు ఆయన. పెట్టి తర్వాత అది నాకు సంబంధం లేదు, అది ఎలాగో బయటకు వచ్చిందని చెప్పాడు. అంటే అప్పుడేదో టెంపరీగా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు, కానీ అదేదో మీడియా క్రియేట్ చేసినట్టుగా మాట్లాడాడు. తర్వాత తనే మనోజే, మా ఇంట్లో ఏం జరుగుతోందో నన్ను అడగండి, మీడియాని అడగండి అన్నాడు ఆయన ఒక చోట చాలా వెటకారంగా. సరే, అదొక ధోరణి. కానీ మీడియా తనని ఇబ్బంది పెడుతోంది అని మోహన్ బాబు గారు ఫీల్ అవటం అనేది జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో హెయిర్ డ్రెస్సర్ని కొట్టారు ఒకసారి, అది దాదాపుగా మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది, చాలామంది మాట్లాడారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయనకు మీడియా మీద ఒక చిరాకు, కోపం ఉంది. అంటే టార్గెట్ చేస్తున్నారు తమని, తమ కుటుంబాన్ని, తన ఇంటి పేరుని అన్నిటినీ ట్రోల్ చేస్తున్నారు అనే ఒక కోపం ఉంది ఆయనకి. ఆ కోపం ఆయనకి ప్రదర్శించే అవకాశం దొరకలేదు, నిన్న బయటపడింది. అంటే అంత వ్యతిరేకత ఉంది ఆయనకి. ఆ మైక్ లాక్కున్న పద్ధతి, ఆ వీడియో, ఆయన దాడి చేసిన పద్ధతి, కొట్టిన పద్ధతి ఆపుతున్నా ఆగట్లేదు ఆయన. ఆ ఏజ్లో ఆయన అంటే ఇప్పుడు కొంచెం సంయమనంతో 10 మందికి చెప్పాల్సిన ఆయన అలా దాడి చేయటం ఏమిటి అని అంటున్నారు, కానీ ఆయన ఎమోషన్ చూస్తే అలా లేదు. కాకుంటే సార్, ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది, మైక్ పెట్టడమే చాలా గట్టిగా పెట్టేసరికి అది కంటికి దెబ్బ తగిలేలా వెళ్ళింది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అది అందుకే అంత రియాక్ట్ అయ్యారు అని. మైక్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, చాలామందిని అలా పెడతారు. అంటే అది డైలాగ్తో పోవాలి. అంటే ఇంటర్నల్గా ఆయనలో ఒక చిరాకు ఉంది, వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి అనే చిరాకు. ఇది జడ్జి గారు కూడా అన్నాడు ఆ మాట. నిన్న ఆయనకి 24 వరకు అవకాశం కల్పించడమే జరిగింది తప్ప ఈ సంబంధం లేదు దీంతో అని అనలేదు జడ్జి గారు. అప్పుడు ఆయన ఒక పర్సనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు పీపీతో మాట్లాడుతూ. ఆయన అన్న మాట ఏంటంటే, వాళ్ళంతటి వాళ్ళు వచ్చారా, వీళ్ళు పిలిచారా, లోపలికి ఎలా వచ్చారు వాళ్ళు అని అన్నాడు. అది కేవలం ఒక అభిప్రాయ ప్రకటన, ఇందులో లేదు, ఆ వివరంగా లేదు అనేది చెబుతూ ఆయన అన్న మాట అది. అయితే ఉదయం నుంచి గొడవ మొదలైంది. అంటే ఫస్ట్ మనోజ్ తనని కొట్టాడు మోహన్ బాబు అని అన్నాడు అని ముందు బయటకు వచ్చింది, ఈయన కంప్లైంట్ చేశాడు అని. అది తనే అక్నాలెడ్జ్ చేశాడు. ఆయన 100కి ఫోన్ చేశాను అని చెప్పాడు. అంటే ఒక విషయం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎవరైనా సరే ఒక కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్కి రమ్మని రిపోర్టర్లను ఆహ్వానిస్తూ ఇస్తే ఆ లెటర్ పోలీసులకు కూడా చేరుతుంది, వాళ్ళు వచ్చిన ఆశ్చర్యం లేదు అక్కడికి. అలాగే పోలీసులకు తెలిసిన విషయాలు కూడా మీడియాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. అలా షేర్ అయింది అది. ఈయన వాంటెడ్గా చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన కంప్లైంట్ చేసిన విషయం బయటకు లీక్ అయింది. లీక్ అయిన దగ్గర నుంచి మీడియా అటెన్షన్ పెట్టింది అక్కడ. వెంటనే మోహన్ బాబు పిఆర్ టీం ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇలా అక్కడేదో జరుగుతోంది సంథింగ్ అనేది ఒకటి అందరినీ డ్రైవ్ చేసి అందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అంటే శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు, వ్యక్తిగత జీవితం వారిష్టం, ప్రైవేట్ జీవితం వారిష్టం, కానీ పబ్లిక్న పడితే ఏమైనా అంటాం అని. అది
కాబట్టి ఇక్కడ వీళ్ళు సెలబ్రిటీసు, వాళ్ళ ఇంట్లో ఏదో ఘర్షణ జరుగుతోంది, చాలా కాలంగా జరుగుతోంది ఇది. మనోజ్కి విష్ణుకి పడటం లేదు, వాళ్ళిద్దరూ రెగ్యులర్గా కొట్టుకుంటున్నారు, అది బయటకు రావటం లేదు. ఇతను చాలా సందర్భాల్లో విడిగా ఉన్నాడు. అలాగే అతని వివాహం సందర్భంగా ఒక గొడవ, ఆ పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదని మంచులక్ష్మి గారు చొరవ చేసి అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఆ వివాహాన్ని జరిపించారని, ఇవన్నీ అందరికీ పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే. ఈ విషయాలన్నీ ప్రేరేపించడంతో జనాలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతారో తెలుసుకుందామనే క్యూరియాసిటీతో లోపలికి వెళ్ళారు. అక్కడంతా యుద్ధ వాతావరణం ఉంది. ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది మీడియా కాదు. ఆ యుద్ధ వాతావరణంలో ఒక రిపోర్టర్ వెళ్ళినప్పుడు మైక్ పైకి వెళ్ళి ఉండొచ్చు, కిందకి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు ఆయన ఏం చెప్పాలి, మీరు దూరంగా ఉండండి, మీరు బయటకు వెళ్ళండి, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, లేకపోతే విడిగా మాట్లాడతాను, ముందు మీరు బయటకు వెళ్ళిపోండి, అందరూ ఆగండి, ముందు వీళ్ళని బయటకు పంపించి మనం మాట్లాడుకుని తర్వాత వెళ్ళి వాళ్ళకు క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఉండొచ్చు ఆయన పెద్ద మనిషిగా. అలా కాకుండా ఆయన మైక్ లాక్కుని కొట్టడం అనేది ఇబ్బందికరమే. అంటే ఆయన పాత చరిత్ర అంతా తవ్వుతున్నారు ఇప్పుడు. నేను ఇందాక చెప్పిన ఆంధ్రభూమి ఇన్సిడెంట్తో సహా బయటికి లాక్కు రావాల్సి వచ్చిన పరిస్థితి కల్పించాడు, ఆయనే కల్పించాడు అది. అందుకని ఎవరి మీదైనా దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇబ్బంది కలగచ్చు, నాకు ఇబ్బంది కలుగుతోంది, మీ ప్రవర్తన బాగాలేదు అని చెప్పండి, ఒక డైలాగ్ చెప్పి ఆ తర్వాత అప్పుడు కూడా అలా రియాక్ట్ అయితే అప్పుడు మీరు ఏదైనా అప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అతనికి వ్యతిరేకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, తప్పేం లేదు దానిలో. ఎవరి మీద ఎవరు పర్సనల్గా దాడి చేయటం అనేది కుదరదు, డెమోక్రటిక్ స్పేస్లో అది కుదరదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. పైగా ఆయన నిరంతరం క్రమశిక్షణ అంటాడు, ఆయన ఊతపదంగా మారిపోయింది అది. రెండవది, ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి మోహన్ బాబు గారి మీద. ఆయన ఒకసారి షూటింగ్లో, పెదరాయుడు షూటింగ్లో జయంతి గారి మీద చేసుకున్నాడు అనేది ఒక వార్త. ఆవిడ ఈ విషయాన్ని నేరుగా రాజ్ కుమార్ గారికి రిపోర్ట్ చేసిందని, ఆయన ఫోన్ చేసి మందలించాడని కూడా ప్రపంచానికి తెలుసు. ఇలాంటి సందర్భాలు అనేకం. ఆయన తిరుపతిలో జరిపినటువంటి ఒక భూ కబ్జాకి సంబంధించి కలెక్టరేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వస్తే ఈయన తన మనుషులతో వెళ్ళి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళి ఘర్షణ పడి చేసుకోవటం, వాళ్ళు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళలో శ్రీహరి కూడా ఉన్నాడు, నటుడు. ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన వాయిదాలకు తిరగటం నాకు తెలుసు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆయన లైఫ్లో. ఒక రికార్డు ఉంది ఆయనకి. ఆ రికార్డు ఉండటంతో మోహన్ బాబు ఇలా బిహేవ్ చేయటం, ఇలాగే బిహేవ్ చేస్తాడు కదా, ఇందులో తప్పే ఉంది అని మాట్లాడుతున్న ఆయన దగ్గరికి వెళ్ళటం వీళ్ళ తప్పు, ఆయన అలా రియాక్ట్ అవ్వటం అనేది సహజం అన్నట్టుగా కొంతమంది మాట్లాడేస్తున్నారు ఇప్పుడు. ఈ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ చాలా విషయాలు బయటకు తెస్తున్నారు. గతంలో ఆయన చేసినటువంటి సందర్భాలు, ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్, అంటే అనేక సందర్భాల్లో ఆయన మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకి. ఈ అభిప్రాయాలన్నీ ఒక్కసారి నెగిటివ్గా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఈ పరిస్థితి క్రియేట్ చేసుకోవడానికి కారణం ఆయనే. అవకాశం కల్పించింది కూడా వాళ్ళే, ఆయనే కల్పించుకున్నాడు. ఆయన ఇంకొంచెం సంయమనంతో ప్రవర్తించి ఉండాల్సింది. ఆయనకి మనోజ్ మీద కోపం ఉండొచ్చు, మనోజ్ కోపంలో ఒక నిజాయితీ ఉంది అని చాలామంది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే అక్కడ ఏదో అతన్ని ఎంటర్ కానివ్వట్లేదు, ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఆయన. అంటే ఆస్తుల పంపకం గురించి కాదు ఆత్మగౌరవ పోరాటం అంటే, కేవలం ఆస్తులు మాత్రమే కాదు, కుటుంబంలో అధికారానికి సంబంధించిన గొడవ కూడా ఉంది. ఈ అధికారానికి సంబంధించిన గొడవే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యా వ్యాపారంలో ఈయనకి ఏ రకమైన రోలు లేకుండా మొత్తం విష్ణు మీదుగా నడుస్తోంది. అది కొంచెం సఫకేటివ్గా ఉంది ఇతనికి. దాంతో ఇతను కొంచెం అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. అప్పుడు ఇతన్ని కూర్చోబెట్టి ఇతని సమర్థత ఏమిటో అర్థం చేయించి ఇతను ఏం చేయగలడో ఆ ఏరియాలో ఇతనికి ఒక డిజైన్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా ఆయనకు ఉంది. అదేదో జరగలేదు.
రెండోది ఆయన ఇన్ టోటల్ ఆయన కంట్రోల్ చేస్తున్నాడు, విష్ణు చేతిలో రిమోట్గా మోహన్ బాబు మారిపోయాడు అనేది ఇతను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం మనోజ్. ఈ గొడవ మధ్యలో అతని భార్యను కూడా తీసుకొచ్చారు. అంటే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నువ్వు ఇలా అయిపోయావు అన్న టోన్లో ఆయన పరిస్థితులన్నీ మారిపోయాయి. మారిపోయినాయి, నువ్వు తాగుబోతుగా మారావు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఆ బయటకు లీక్ చేసినటువంటి ఆడియో బయటలో. దీంతో ప్రపంచానికి ఇంకోలా కన్వే అయిపోయేది. ఇప్పుడు భూమా అఖిలప్రియ రియాక్ట్ అయింది దాని మీద. రియాక్ట్ అయ్యి ఏమనుకుంటున్నారు మీరు అన్న టోన్లో ఆవిడ ఒక వార్నింగ్ కాల్ మోగించారు. ఇలా రకరకాలుగా డిస్ప్యూట్ని పెంచేసుకున్నాడు ఆయన. ఇలా కాకుండా ఆయన నిజంగానే ఇబ్బంది ఉంది, వాళ్ళు సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఏదో ఒక పద్ధతిలో మాట్లాడి సెటిల్ చేసి ఉండాల్సింది. పైగా ప్రవోకింగ్గా మాట్లాడాడు ఆడియో బయటలో కూడా. అంటే నా ఆస్తులు నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, ఇది నేను అక్వైర్ చేసినవి తప్ప నా తండ్రి గారి నుంచి నాకు వచ్చినవి కాదు. అంటే వారసత్వపు హక్కుల్లో మాత్రమే మీకు రైట్ ఉంటుంది, నేను సంపాదించిన ఆస్తులు నేను మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోనవచ్చు, దాంతో మీకు ప్రమేయం లేదు, నా డెసిషన్ అది అని మాట్లాడాడు ఆయన. లీగల్గా కరెక్టే. అవును. కానీ అక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అంటే ఆవిడ లక్ష్మి గారికి సెటిల్ చేశారా లేదా అనేది ఒక ఇష్యూ ఉంది. ఆ ఇల్లు ఇచ్చారు ఫిలింనగర్లో అని చెప్తున్నారు. అది జనాలు మాట్లాడుకోవటమే తప్ప అధికారిక సమాచారం ఏమీ కాదు. అలాగే మనోజ్ను సెటిల్ చేయడానికి ఆయన ఏం చేశాడు, మనోజ్ పబ్లిక్లో ప్రతిసారి డిస్ప్యూట్ చేస్తున్నాడు, దాన్ని ఐసోలేట్ అయిపోయాను అనే ఫీల్ చెప్తున్నాడు ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్తున్నాడు. గతంలో విష్ణు మా ఇంటికి వచ్చి మా బంధువుల మీద దాడి చేశాడని చెప్పినప్పుడు కూడా ఇది పబ్లిక్ డొమైన్లో ఉంచే ప్రయత్నం చేశాడు ఆయన. అప్పటి నుంచి ఎందుకు సెటిల్ చేసుకోకుండా అలా పెట్టు కూర్చున్నారు వీళ్ళు, ఆ పెళ్ళి కూడా ఆయనకి ఇష్టం లేకుండా జరిగింది అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే. ఆయన డినై చేశాడు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మీకు ఇష్టం లేదట కదా ఇలా జరిగింది అని అడిగితే, అదేం లేదు, అవన్నీ బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు, మేమందరం కలిసే ఉన్నాం, నాకు ఏ అభ్యంతరం లేదు, ఆ కుటుంబంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని ఆయనే చెప్పిన మాట ఉంది రికార్డెడ్గా. ఇన్ని పబ్లిక్ డొమైన్లో ఉండి ఇప్పుడు మీరు ఇంకేదో మాట్లాడితే ఎలా తీసుకుంటుంది ప్రపంచం? అందుకని అదొక డిస్ప్యూటు. అయితే మేజర్గా నిన్న కమిషనర్ గారు పిలిచి మాట్లాడింది ఏంటంటే, బాబు మీ ప్రైవేట్ ఆర్మీలను కంట్రోల్లో ఉంచుకోండి, మీ ప్రైవేట్ ఆర్మీలను మీ ఇంట్లో ఉంచుకోకండి, వాళ్ళకి వేరే శిబిరాలు ఏర్పాటు చేయండి, మీరు మీ ప్రైవేటు సైన్యాలతో పాటు ఆ కాంపౌండ్లో ఉంటే ప్రమాదం అనేది. రెండోది, ఇప్పుడు ఈ విద్యా సంస్థలు ఈ గొడవలతో పాటు ఆయన ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అది ఒక 6 ఎకరాల్లో ఉన్నట్టుంది. అది ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా బయట విపరీతంగా చర్చ జరుగుతుంది, వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి రకరకాలుగా. అంటే దాని గురించి ఒక గొడవ జరుగుతోంది అని, ఆ ప్రాపర్టీ ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర ఒక గొడవ ఉంది వాళ్ళ మధ్య అని. అందుకని ఇతను అక్కడ కాన్సన్ట్రేట్ చేశాడు మనోజ్ అని. వీటితో పాటు తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు ఆ భూమి ఎలా వచ్చింది ఈయనకి అనే దగ్గర రకరకాల కాన్స్పిరసీ థియరీస్ వస్తున్నాయి. అది సౌందర్య గారు కొనుక్కున్న స్థలాన్ని ఈయన కబ్జా చేశారని, లేకపోతే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి సెటిల్ చేశాడని, ఇలా రకరకాలుగా కథనాలు వచ్చేసినాయి దాని మీద. ఇంత కాంట్రవర్సీ, ఇన్ని రకాల కథనాలు ప్రపంచం వండి వార్చడానికి అవకాశం ఆయన కల్పించాడు మోహన్ బాబు గారు. ఇప్పుడు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. ఆయన అంటే సెటిల్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం జరుగుతోంది. మేబీ ఒక 2-3 రోజుల్లో వాళ్ళు ఆవాజ్తో హమ్ ఏక్ హై అనొచ్చు, మేమంతా ఏకమే, అంతా ఒకటే, అంతా ఏక కుటుంబం, అంతే, మా మధ్య ఏ రకమైనవి లేవు, అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఆ రోజు అని చెప్పచ్చు, చెప్పే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ చర్చలు జరిగిపోయినాయి. అవును, ఇవి అలాగే ఉంటాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గా. అంతే. అంటే రేపు పొద్దున ఎవరైనా మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అలా నిరంతరం తన ఫ్యామిలీ టార్గెట్ అయిపోతుంది, ప్రతి ఒక్కరూ తమ కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు అని చాలా సందర్భాల్లో అన్నాడు ఆయన. ఈ అనటం అనేది అంటే వాళ్ళ ఇంట్లో హెయిర్ డ్రెస్సర్ మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది, దొంగతనం చేశారు అని, కొట్టారు వీళ్ళు అని.
కొట్టారు అనేది ప్రధానంగా ఫోకస్ అయింది. అతను కూడా బయటకు వచ్చి మాట్లాడాడు. ఉమ్, ఆ టైంలో విపరీతంగా ట్రోల్ అయ్యారు వీళ్ళు. ఇలా ప్రతి ఇన్సిడెంట్లోనూ మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఒక బాధ ఉంది, ఆయన పెయిన్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ పెయిన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూనే వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం విచిత్రంగాను, కొంచెం అబ్నార్మల్గాను కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టాఫ్కి సంబంధించిన గొడవ. అవును, ఈ ప్రైవేట్ ఆర్మీలు ఎవరికి వాళ్ళు ఒక 15 మందిని మెయింటైన్ చేస్తూ ఇంట్లో ఉండటం అనేది, కలిసి ఉండటం. పైగా విష్ణు గారు ఒక మాట అన్నారు, నాకు ఉమ్మడి కుటుంబాలంటే చాలా ఇష్టము అని. అవును, ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం ఉన్నవాళ్ళు బౌన్సర్లను పెట్టుకుని ఎలా ఉంటారు అనేది ఆయనే సమాధానం చెప్పాలి. మీ మధ్య మీకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన ఉమ్, నిరంతరము అంటే ఒకళ్ళనొకళ్ళు ఎలిమినేట్ చేసుకునే లెవెల్ కోపాలు ఉన్నాయి మీకు. ఆ కోపాలతో ఒక చోట కలిసి ఉండటానికి ఎవరి ప్రైవేట్ సైన్యాన్ని వాళ్ళు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు అక్కడ. ఇది చాలా విషాదం. దీన్ని అర్థం చేసుకోవాలి ముందు. ఉమ్, అంటే స్టాఫ్ అనే మాట, పర్సనల్ స్టాఫ్ అనేటువంటి మాట పక్కకి వెళ్ళిపోతే తప్ప అవును, వాళ్ళ కుటుంబంలో సఖ్యత ఉందని ప్రపంచం అనుకోదు. ఈ ప్రైవేట్ స్టాఫ్ని పెట్టుకున్నారంటేనే పక్కవాడి నుంచి థ్రెట్ ఉందని. బయట వాళ్ళతో బాధలు లేవు వాళ్ళకి. ఉమ్, బయట ప్రపంచంలో శత్రువులు లేరు. మనం మొదట్లో మాట్లాడుకున్నటువంటి గన్మ్యాన్ బయట శత్రువులు ఉంటే అనేది ప్రొటెక్ట్ చేస్తారు. అవును, ప్రొటెక్షన్ కోసం. అలాగే బౌన్సర్లు కూడా బయటకు ఏదైనా పబ్లిక్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీకి జనం నుంచి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి వీళ్ళని కాపాడటం కోసం పెట్టిన ఏర్పాటు. కారవాన్లు కూడా అలాగే వచ్చినాయి. అంతకుముందు సినిమా వాళ్ళకి కారవాన్స్ లేవు. అక్కడే కూర్చునే వాళ్ళు, అక్కడే అవైలబుల్గా ఉండేవాళ్ళు నిరంతరం. ఎంత పెద్ద హీరో అయినా సరే సెట్లోనే ఉండేవాడు. మహా అయితే ఒక చైర్ వేసుకుని మొహం మీద ఒక కర్చీఫ్ వేసుకుని రిలాక్స్ అయ్యేవాళ్ళు, అంతే. సెపరేట్గా ఒక ఫ్యాన్ మెయింటైన్ చేస్తారు. అంతవరకే, అంతవరకు ఉండేది. వచ్చి పిలిచేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళది, ఉమ్, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ప్రొటెక్షన్ వారిది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గొడవలు జరుగుతాయి. ఇది కొంచెం ప్రపంచం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ ప్రొటెక్షన్ కోసం ఒక ఏర్పాటు అయితే గవర్నమెంట్ చేసింది. ఉమ్, మీరు పర్సనల్ ఇది చేసుకోవచ్చు సెక్యూరిటీ కోసం అనేది, అది కూడా వ్యాపారమే. అవును, ప్రభుత్వం వ్యాపార రంగంలోకి వచ్చాక ప్రతిదాన్ని వ్యాపారమయం చేసిన తర్వాత ఒక వెసులుబాటు కల్పించింది. పోలీసులను కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఉమ్, ఒక ఈవెంట్ జరుపుతూ మీరు పోలీస్ ప్రొటెక్షన్ కోసం అప్లై చేసి దానికి సంబంధించిన పేమెంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఇంతకుముందు సినిమా హాళ్ళ దగ్గర జనం క్రౌడెడ్గా ఉంటే వీళ్ళు చెప్పేవాళ్ళు, ఇంటిమేట్ చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళు ఇంకేం జరగకుండా, ప్రమాదాలు జరగకుండా, అంటే ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో బాధ్యతగా వచ్చి కంట్రోల్ చేసి వెళ్ళేవాళ్ళు, డబ్బులకు కాదు అది. ఇప్పుడు పేమెంట్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఉమ్, మీరు డబ్బులు కడితే ఎవరినైనా తీసుకొచ్చి మీ దగ్గర మీరు సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఇది వాళ్ళ చేతులు కూడా దాటిపోయిందో అప్పుడు బౌన్సర్ల వ్యవస్థ వచ్చింది. ఈ బౌన్సర్లు తయారీ కేంద్రాలు వచ్చేసి ఈ కాంట్రాక్టులు మాట్లాడుకుని రోజుకి ఎంత పేమెంట్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ప్రత్యేకంగా. వాళ్ళ కోసం ఒక కిచెన్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని భరిస్తూ వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే వీళ్ళు ఏ రేంజ్లో ఎక్వైర్ చేస్తున్నారు డబ్బులు, దానికి వీళ్ళు అనుసరిస్తున్న మార్గాలు ఏమిటి దాకా ఆలోచించాల్సి వస్తుంది. అవును, అందుకని ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తోంది మోహన్ బాబు గారి ఇంటి కథ. దీని మీద ఎవరైనా సరే, అంటే ఎవరైనా కొంచెం చొరవ చేసి ఒక నవల లాంటిది రాయొచ్చు. ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అవుతుంది అది. డెఫినెట్గా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అండి.